కానీ అందరూ దాదాపుగా ఈ పరిస్థితి చూస్తే ఎవరు కూడా మినహాయింపుగా కనిపించట్లేదు ఇందులో. ఇప్పుడు ఈ అంశంపై, ఈ పరిణామాలన్నిటిపై మీ విశ్లేషణ ఏంటి? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా వీళ్ళందరినీ ఈ ఒక రజాకారుల గుంపులాగా ప్రజల మీదలకు వదిలేరండి. ఎవరిని వదిలిపెట్టకుండా ఈ రోజున విజయపాల్ అరెస్ట్ జరిగింది అని అంటే అది కేవలం అనువంత మాత్రమే అనేది గుర్తుపెట్టుకోవాలి. గొప్పగా సంబరాలు చేసుకునే అంత ఏం లేదు అందులో. ఎందుకంటే అది కేవలం లాఠీ మాత్రమే. ఆ లాఠీని పట్టిన చేతులేమిటి, చూసిన కళ్ళేమిటి, విన్న చెవులేమిటి, ఆనందపడ్డ హృదయాలు ఏమిటి, మొత్తాన్ని బయటకు తీసుకొచ్చిన రోజునే ఈ వ్యవస్థ మొత్తంలో కరెక్ట్ గా పనిచేస్తుంది అనేది లభించినట్టు, బాధితులకి లభించినట్టు. ఇవేమిటండి, రఘురామకృష్ణరాజు గారి ఒంటి మీద విరిగిన లాఠీ మాత్రమే ఈ విజయపాల్. దీని వెనుకున్న అసలు కారణాలు ఏమిటి అనేది మరి ఆ ఉన్న దానికి కదా మందేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మరి ఈ విజయపాల్ ద్వారా వాళ్ళందరినీ పట్టగలుగుతారా అనేది కూడా ఒక సంశయంగానే ఉంది. ఎందుకంటే మరి ఇందాక చెప్పినట్టుగానే అందరూ ప్రభుత్వం మారింది, చాలా సీరియస్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అన్ని జరుగుతున్నాయి, అయినా సంశయం ఏంటి? ఇందులో సంశయం ఉండటానికి ఒక ప్రత్యేకమైన కారణం ఏంటంటేనండి, ఆ రోజున రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన సాధారణ వ్యక్తి ఏం కాదు, ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి, ప్రివిలేజెస్ ఉన్న వ్యక్తి. పార్లమెంట్ ప్రివిలేజెస్ కమిటీకి కూడా ఆయన ఫిర్యాదు చేసినా కూడా ఏం జరగలేదు. అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి లేదు కదండి కేంద్రంలో, అధికారంలో కూడా. ఆ రోజు కేంద్రం తాలూకు నుంచి అయినా ఏదైనా చర్యలు తీసుకొని ఉండాల్సిందేమో అనే అనుమానాలు ఆ రోజున అందరికీ రాలేదా? అలాంటి ఆ ఎంపీని 5 సంవత్సరాలు, అంటే సంవత్సరం అయిపోయింది అనుకోండి, 4 సంవత్సరాల పాటు అసలు రాష్ట్రానికే రానివ్వకుండా అనేక రకాలైన విచిత్ర ప్రయత్నాలు చేస్తున్నా కూడా అందరూ మిన్నకుండానే ఊరుకున్నారు. ఎందుకంటే వ్యవస్థలు ఆ రోజున, ఈ రోజున కూటమి కట్టి ఈ బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు కూటమిలో ఉన్నాయనుకుంటే ఆ రోజు అనధికారిక కూటమి బీజేపీ మరి వైసీపీ కూటమి ఉన్నట్టుగా ఏం అనిపించటం లేదా ఎవరికి? ఇలాంటి వాటన్నిటిని చూసుకున్న తరువాతనే ఈ వ్యవస్థలు మొత్తాన్ని బాగు చేయటానికి, ప్రక్షాళన చేయటానికి అందరూ పూనుకోవాలి అనేది ఇక్కడ కనిపిస్తున్న అంశమే కదా. మరి అలాంటివి పూనుకోవాల్సిన అవసరం ఉంది. రఘురామకృష్ణరాజు గారు గవర్నమెంట్ మారిన తరువాత ఇప్పుడు మళ్ళీ గుంటూరులో కొత్తగా కేసు పెట్టి ఆ కేసులో ఏదో పురోగతి సాధించినట్టుగా ఈ విజయపాల్ అరెస్టు జరుగుతుందే గాని దీని వెనక ఈ ఆదేశాలు ఇచ్చిన సిఐడి చీఫ్ సునీల్ కుమార్ ఏమైపోయాడు? వీళ్ళకి మౌఖిక ఆదేశాలు కానీ లేకపోతే ఆయన రేత్రి కలగంటే వీళ్ళు పొద్దున్నే లేచి పనిచేసే విధంగా ఒక అనుబంధాన్ని ఏర్పరచుకున్న పైన జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏమి వాళ్ళందరి గురించి ఇప్పుడు ఏం బయటకు వస్తాయి? యాక్చువల్గా ఆ రోజునైతే సునీల్ కుమార్ కి స్వామి కార్యం స్వకార్యం రెండూ నెరవేరాయి అనే ఒక పుకారు కూడా ఉంది. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు ఏదో ఆయన ఇంట్లో ఉన్న గొడవల్ని రచ్చబట్టించే ప్రయత్నం చేశారు. వాళ్ళ భార్య గారితో ఏదో టీవీ ఛానల్లో మాట్లాడిచ్చింది ఈయనే అనే ఒక ఇది కూడా బయటకు వచ్చింది. ఆ రోజున ఆయన సిఐడి సునీల్ కుమార్ ఇంత పని చేయటానికి కారణం ఆయన సొంత విషయం కూడా ఉంది అని. మరి అలాంటి విషయాలు ఏమున్నా కూడా బయటకు తీయాల్సిన అవసరం ఈ రోజునుంది. వీళ్ళందరినీ కేవలం విచారణ చేసేస్తే ఇప్పుడు యాక్చువల్గా ఏ కోర్టులనైతే నిందించారో ఆ కోర్టులకే ఇప్పుడు ముందస్తు బెయిల్కి వెళ్తా ఉన్నారు. ఇప్పుడు టీడీపీ పార్టీ ఆఫీస్ మీద జరిగిన దాడి విషయంలో కావచ్చు, లేకపోతే ఇంకే విషయంలోనైనా కానీ ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి విషయంలో కూడా కోర్టులకి ఏంటి, ఈ కోర్టు కాకపోతే పై కోర్టు, ఇంకా పై కోర్టు అని. ఒక్కటి అసలు ఎందుకు ఇంత తెగించేశారు? ఇప్పుడు వాళ్ళకు కూడా రూల్ ఆఫ్ లా ఇవన్నీ తెలుసు. అంటే ఒక వ్యక్తి కోసం అంత తెగించాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు మీరు అంటున్నారు ఈయన ఒక లాఠీ మాత్రమే, చెప్పిన నోరు, ఆదేశాలు ఇచ్చిన కళ్ళు, చూసిన కళ్ళు, ఇవన్నీ వాళ్ళ కోసం అంత తెగించాల్సిన అవసరం ఏముంది వీళ్ళు అయినా సరే?